హలో సార్, అందరికి నమస్కారం. ప్రెజెంటు ఒక ట్రెండ్ అనేది నడుస్తుంది. గొర్రె ఎవరు నమ్ముతుంది? కషాయంనే నమ్ముతుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి నాలెడ్జ్ చూపించకుండా జస్ట్ కొంచెం ఫేమ్ అనేది అడ్డు పెట్టుకొని స్టూడెంట్స్ని తీసుకుంటారు. జస్ట్ స్టూడెంట్స్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. మిగతా ఏదైతే ఉందో రివ్యూస్ అనమాట. ఈ రివ్యూస్ని నమ్మి మీరందరూ కూడా వాడు కూడా రివ్యూ మంచిగా ఇచ్చినని చెప్పేసి ఇంకోటి వాడిని చూసిపోతాడు, ఇంకొకటి వాడిని చూసిపోతాడు. అసలైన వర్కు ఒక స్టూడెంట్కి ఒక 10 మొబైల్ ఫోన్లు ఇచ్చి దాంట్లో 3 చేసినా కానీ వాడి సక్సెస్ని గుర్తించవచ్చు. ఈ రివ్యూలు అని చెప్పేసి మీరు ఇలా వెళ్ళడం ద్వారా మోసపోవడం తప్ప మీకు ఇంకొకటనే ఉండదు సార్, చెప్తున్నాను కదా. సో దయచేసి మీరు వర్క్ని ఎంచుకునే ముందు, ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళే ముందు ఎవరి దగ్గర ప్రాపర్ వర్క్ ఉంది, ఎన్ని మొబైల్ ఫోన్స్ తీసుకుపోయి ఎన్ని మొబైల్ ఫోన్స్ ఆన్ చేసుకొని వచ్చిర్రు, ఆ ఎన్ని మొబైల్ ఫోన్స్ ఆన్ అయితే మీకు ఆ మొబైల్స్లో ఎంత ఇన్కమ్ వచ్చిందో చూసుకోండి. ఇప్పుడు చూడండి, నా దగ్గరికి ఇప్పుడు శాంసంగ్ నోట్ 20 అల్ట్రా నెట్వర్క్ ప్రాబ్లంతో వచ్చింది. ఆ నెట్వర్క్ ప్రాబ్లమ్ని నేను ఎంత స్పష్టంగా, నీట్గా, క్లీన్గా అసలు ఐసీని రీబాలింగ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా కూడా ఐసీని తీసేసి మళ్ళీ ఐసీని పనికిరాని ఐసీని పడేసి ఇంకొక స్క్రాప్ మదర్ బోర్డులకించి ఐసీని తీసుకొని ఐసీని పెట్టి ఆ యొక్క నెట్వర్క్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మీకు ఎంత నీట్గా క్లియర్గా చూపిస్తున్నా, కానీ నాకు మాత్రం ఒక లైక్ కూడా ఓడగొట్టాడు. ఓకేనా, చూస్తున్నాము, పెడుతున్నాము, అంతే. ఒక్కడు కూడా ఒక లైక్ కొట్టాడు. ఒక టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ని, ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని ఎవరికి కూడా ఎంకరేజ్ చేయడం అనేది రాదనుకుంటున్నాను నేనైతే.